శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రస్తుత కాలంలో చాలా మంది లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు. పారాయణ చేసేటప్పుడు నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుని చేసినట్లయితే ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. ఈ జగత్తంతా పరమేశ్వరిమయం. ఆ పరమేశ్వరి సృష్టి స్థితి లయకారిణి పంచకృత్య పరాయణ వేద ప్రతిపాదితమైన పరబ్రహ్మ స్వరూపము. పంచకృత్య పరాయణ అంటే 5 ముఖ్యమైన కార్యాలను నిర్వహించేది పరమేశ్వరుడు లేదా అమ్మవారు. ఈ 5 ముఖ్యమైన కార్యాలకు అధిపతిగా ఉండి ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉంటారు. అవి ఏమిటి అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. సృష్టి అంటే సృష్టించడం, స్థితి పోషించడం, లయ నశింపజేయడం, తిరోధాన మాయతో కప్పి ఉంచడం, అనుగ్రహం మోక్షాన్ని ప్రసాదించడం. అంటే విశ్వం యొక్క పుట్టుక నుండి అంతం వరకు మరియు జీవులను అనుగ్రహించే వరకు ప్రతి కార్యంలోనూ పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి లీనమై ఉంటారు. లలితా సహస్రనామాలు వసిన్యాది వాగ్దేవతలచే చెప్పబడ్డాయి కాబట్టి ఈ నామాలకు ఋషి వసిన్యాది వాగ్దేవత ఋషయ అని చెప్పటం జరిగింది. హయగ్రీవుడు ఈ నామాలను అగస్త్య మహర్షికి ఉపదేశం చేశాడు. లలితా సహస్ర నామాలకు ప్రధాన దేవత లలితా త్రిపుర సుందరి. ఆమె ఎలా ఉంటుంది అంటే ఎర్రని కాంతులు గలది, పరమశివునితో కూడి ఉండేది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే స్తుతింపబడినది, రెండవ వస్తువు లేనట్టిది. ఆమె ఎక్కడుంటుంది అంటే శ్రీచక్రములో మధ్యలో ఉండే బిందు స్థానములో ఆ పరమశివునితో కూడి ఉండేది ఆ పరాశక్తి. ఇటువంటి శక్తివంతమైన ఈ లలితా సహస్రనామాలకు ఈ రోజు నుండి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గురువు గారి పాద పద్మాలకు మనస శిరస ప్రణామాలు అర్పిస్తూ సహస్రనామాల్లోకి వెళ్ళిపోదాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత అంటే శోభ కలిగిన తల్లి, సంసార దుఃఖమును పోగొట్టి మోక్షము ఇచ్చేది, సకల విశ్వమును ఆవిర్భవింపచేసిన తల్లి, మాతృ మంత్రస్వరూపిణి. లోకంలో ఏ ప్రాణి అయినా సరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా అనడం జరుగుతుంది. అమ్మ అంటే తన తల్లి వచ్చి ఆ కష్టాన్ని బాధను తీరుస్తుంది అనే నమ్మకం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలో చేసిన మంచి ఫలితం ఆధారంగా మానవ జన్మ వస్తుంది. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. ప్రాణులన్నిటికీ ఇంద్రియాలుంటాయి, కానీ మానవులకు మనస్సు బుద్ధి అనబడే ఇంద్రియం అనేది ఉంటుంది. దీనివల్ల మనం ఆలోచించగలుగుతున్నాం, యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది, పాపపుణ్యాల యోచన ఉంటుంది, ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నో వేల సార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులు ఉంటారు, కానీ తల్లి లేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేత ప్రతి వారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు? పోని ఈ జన్మలోని తల్లిని పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా? తాపత్రయాలు పోగొట్టగలుగుతుందా? బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ తల్లి అంటే ఎవరు? తల్లులకే తల్లి అయినటువంటిది అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. ముగ్గురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీరిని సృష్టించినటువంటిది ఆవిడే పరమేశ్వరి, జగన్మాత, పరాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆమెయే అమ్మ. ఆమె కరుణామయి, దయా సముద్రురాలు. అందుకే అమ్మా అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే? శ్రీ అనేది గౌరవవాచకము. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్థం. కాబట్టి ఈ ముగ్గురికి మూలస్వరూపురాలైనది ఆమెయే సదాశివుని అర్ధాంగి పరాశక్తి. ఆ పరమేశ్వరియే శ్రీమాత. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా ఏ పని జరగదు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య
ప్రభవతి. ఓ దేవి, సర్వమంగళకరుడైన శివుడు ఈ జగత్తును సృష్టించాలంటే నీతో కూడి ఉంటేనే సమర్థుడవుతాడు. అలా కాకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. కాబట్టి హరిహర బ్రహ్మాదులచే పూజించుటకు గాని నీకు నమస్కరించడానికి కాని పూర్వపుణ్యము ఉండాలి కదా. అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారి చేత పూజింపబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది. శివుడు శక్తి అను రెండు రూపాలు మనకు ఈ జగత్తులో కనపడుతున్నా పరమావస్థ యందు బ్రహ్మ పదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు, స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు అని చెబుతుంది. ఈ జగత్తులో లోకాలన్నీ ఎవరి యందు లీనమై ఉన్నాయో, ఎవరి వల్ల సృష్టి జరుగుతుందో, అంటే సృష్టి స్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంత రహితుడెవరో, సర్వము తానైన వాడెవరో అతడే మాత. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పరమావస్థ యందు బ్రహ్మ పదార్థం ఒక్కటే, దానికి స్త్రీ పురుష భేదాలు లేవు అని. పరమేశ్వరి నిరాకార నిర్గుణ స్వరూపురాలు, ఆమెకు రూపం లేదు. కానీ ఈ జగత్తంతా ఆమె స్వరూపమే. ఆద్యంతాలు లేనటువంటిది, స్త్రీ పురుష నపుంసక భేదాలు లేనటువంటిది, అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడే శ్రీమాత అనబడుతోంది. మొదటి శ్లోకంలో శ్రీమాత అనే పదానికి మాత్రమే అర్థం చెప్పుకున్నాం. శ్లోకంలోని మిగతా పదాలకు తర్వాత వచ్చే వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.